హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నువ్వుల లడ్డూలు టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిలో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ వంటివి ఉంటాయి కనుక హెల్త్కి చాలా మంచిది. పిల్లల నుండి పెద్దల వరకు నువ్వుల లడ్డూలు తినడం మంచిది. ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు తింటే చాలు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా బోన్స్ వీక్గా ఉన్న వాళ్ళు నువ్వుల లడ్డూలు రోజు తింటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నువ్వుల లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటానే ఇవి తొందరగా మాడకుండా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నువ్వులు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా లేకోకుండా ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కనుక అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, బెల్లం అంతా కరిగి పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో హెల్తీగా, ఈజీగా లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మధ్యలో బెల్లం పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇందులోకి కొద్దిగా బెల్లం పాకం వేసుకోవాలి. చూడండి, ఇలా వేలుతో అంటే ఇలా ముద్దలాగా రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత ప్లేట్కి ఇలా అంటే సౌండ్ రావాలి. అప్పుడే పాకం మంచిగా వచ్చినట్టు. చూడండి, బెల్లం పాకం రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న నువ్వుల పొడిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకంలో నువ్వుల పొడి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండాలి. ఇలా గెంటెతో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 2 స్పూన్స్ చిన్నగా కట్ చేసుకున్న పిస్తా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో పిస్తా వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో అయితే లడ్డూలు కావాలో అంత పిండిని తీసుకొని లడ్డూల్లాగా రెడీ చేసుకోవాలి. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ అయిన నువ్వుల లడ్డూలు రెడీ. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా లడ్డూలు రెడీ చేసుకున్నాం కదా. ఇలా రెడీ చేసుకున్న నువ్వుల లడ్డూలను రోజుకొకటి తింటే చాలు, హెల్త్కి చాలా మంచిది. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.